హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పబోయే స్టోరీ నాన్న గురించి. నాన్న యొక్క గొప్పతనం. అసలు నాన్న ఎవరు? బ్రహ్మదేవుడు చాలా బిజీగా రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను భూమి మీదకి వెళ్ళను అని మారం చేయడం మొదలుపెట్టాను. భూమి మీద ఎవ్వరూ నాకు తెలీదు, నేను ఎలా బతకగలను అని అడిగాను. నువ్వేం భయపడకు, నిన్ను కాచి కాపాడడానికి నా అంశగా ఒక అమ్మను తయారు చేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా అన్నాడు బ్రహ్మదేవుడు. అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవడం మొదలు పెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి అని షరతు పెడతాను. దానికి బ్రహ్మ, సరే, నీకు మాటలు రానంత వరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం అన్నాడు. మరి ఆ తర్వాత చెయ్యరా అని అడిగా. అదేం లేదులే, నీకు మాటలొచ్చాక నీకు మహామంత్రం బోధిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఆ మంత్రం పాటిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది అని చెప్పాడు బ్రహ్మ. మళ్ళీ ఇంకా ఏదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ తన బెడ్రూమ్ బాల్కనీలో నుంచి నన్ను కిందకి తోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు, కానీ ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చి పడ్డాను. అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్నా. నన్ను ఓ పెద్ద మనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయం వేసి అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. మీ నాన్నగారు రా అంటూ అమ్మ తన కంటి చూపుతో ఆయన్ని పరిచయం చేసింది. బ్రహ్మదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండడం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. ఆ దేవుణ్ణి అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా. ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు, అప్పుడే నన్ను గుర్తు చేసుకున్నావు ఏంటి అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు, కానీ నాన్న గురించి ఏమి చెప్పలేదే అని అడిగా. నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది అని ముక్తసరిగా బదులిచ్చా. అర్థమైందా అని ప్రశ్నించాడు. పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదులిస్తా ఎలా అర్థమవుతుంది స్వామి అని సమాధానం చెప్పాను. ఒక అర్థం లేని చిరునవ్వు నవ్వి, నీకు మీ అమ్మకు కాపుగా నేను నియమించా అంగరక్షకుడు అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్థమైంది, నా బుజ్జి బుర్రకి నా కష్టం తీర్చేది అమ్మా అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని. ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయాన్న వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. ఏం నేనంటే ప్రేమ లేదా అని ప్రశ్నించా ఆ దేవుణ్ణి. మళ్ళీ నీ మీద ప్రేమ ఉంది కాబట్టే రోజు బయటకి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు అని బదులిచ్చాడు. బ్రహ్మ అర్థం కాలేదని చెప్పాను. కొన్నాళ్లకు నీకే అర్థమవుతుందిలే అన్నాడు. ఈయన అన్నీ తలతిక్క సమాధానాలే చెప్తాడులే అనుకొని నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూశా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖంలోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుల్లా మెరిసిపోసాగింది. ఈయన అన్నీ తలతిక్క సమాధానాలే చెప్తాడు. ఆ దేవదేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా అని గర్వపడటం మొదలుపెట్టా. మళ్ళీ నడవడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతిసారి మా నాన్న ముఖంలో ఆనందం 10 రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయడం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిధ్యాన్ని పెంచాయి. కొన్నాళ్లకి నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందాం అని ప్రయత్నించా, కానీ ఫలితం లేదు. పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేళ్లను నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడు అనుకున్నా. నా వేలు పట్టుకొని నిలుచో నాన్న అన్నారు.
నిలబడగలిగాను. కానీ నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహాశివుణ్ణి మనసులో ప్రార్థించడం మొదలుపెట్టా. తన దమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధాయపడ్డాను. ఆ దమరుకు నాదపు సడిలో వడివడిగా అడుగులు వేయడం నేర్చుకొని మా నాన్నను ఆశ్చర్యపరుద్దాం అనుకున్నా. మహాశివుడికి నా మొర వినిపించలేదేమో, నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన 2 చేతులతో పట్టుకొని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుకనాదం లేకపోతేనే నా గుండె చప్పుడు నీ అరికాళ్లతో అనుభవించి అడుగులు వేయడం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలియదు. నాన్న గుండె చప్పుడు నా కళ్ళకి తగలగానే నేను శివుడులా మారిపోయా. నడకరాని నేను నాన్న గుండెల మీద యథేచ్ఛగా నాట్యం చేయడం మొదలుపెట్టా. నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకడం ప్రారంభించాయి. నడవడం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక అటు ఇటు చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల ఉండాడుగా, మరి నాకు భయం ఎందుకు? ఆయన్నే పిలుద్దామని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. ఏమైంది బాలక అని అన్నాడు. భయం వేసింది స్వామి, అందుకే పిలిచా అన్నా నేను. భయం ఎందుకు? నీవు నడుస్తున్నది మీ నాన్న నీడలోనేగా అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూశా. అవును, నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్ఛనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తెలియకుండా, ఏ ప్రమాదం తగలకుండా నాకు రక్షణగా నా వెనుకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలైంది. ఆ ప్రయత్నంగానే నా పెదవులు నాన్న అని పలకడం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకొని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది. నాకు ఏ అవసరం వచ్చినా ఏడ్చి ఆ దేవుణ్ణి పిలిచే బదులు మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో రాడో తెలియదు కానీ మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ నేను చెప్పకముందే తెలుసుకొని మరీ తీర్చేవాడు. కొన్నాళ్లకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి. ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. నీ జీవిత మజిలీ ఎలా సాగింది అని ప్రశ్నించారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మీరు నాకు ఏ మంత్రము బోధించకపోయినప్పటికీ నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు అని సమాధానం చెప్పాను గర్వంగా. అదేంటి అలా అంటావ్? మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పాటిస్తుండడం మేము గమనిస్తూనే ఉన్నాం అన్నారు ముక్కుముడిగా. నాకు ఏం అర్థం కావట్లేదు స్వామి అని బదులిచ్చా. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యమవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు గాని అర్థం కాలేదు. ఈ మనిషి బుర్రకి, మట్టి బుర్రకి అమ్మ ఆ దేవుడి అంశ అని, నాన్న సాక్షాత్తు దేవుడు అని మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి స్వామి అని ఆయన పాదాల మీద సాగిలపడ్డాను. ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చెయ్యి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా. ఆయన చెవిలో క్షమిస్తా కానీ ఒక షరతుతో అన్నాడు. ఆ దేవదేవుడు ఏమిటి అది స్వామి అని అడిగా ఆశ్చర్యంగా. ఆఖరిసారిగా నాన్న అని సంబోధించగలవా అని అడిగారు. ఆ సర్వేశ్వరులు ఆ మహామంత్రంని ఇంకోసారి జపించడానికి నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. నేను నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యమైపోయా.
అమ్మ దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్తు దేవుడే. ఈ స్టోరీ ప్రతి ఒక్క నాన్నకు అంకితం. ఫ్రెండ్స్, నాన్న గొప్పదనాన్ని వచ్చే తరానికి షేర్ చేయండి. మంచి స్టోరీ షేర్ చేసి మంచిని పెంచుదాం ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.